అలా నేను శేషరావు ఒకే నెలలో వారం రోజుల వ్యవధిలోనే అటు రాష్ట్రపతి ఇటు ప్రధానమంత్రి విశాఖ రాబోతున్నారు. అది విశాఖ బ్రాండ్ని మరింత ఎలివేట్ చేయబోతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అనేది చంద్రబాబు గారి రూపంలో పెరిగింది అని చెప్పి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈ బ్రాండ్ని మరింత పెంచుకునేటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారు జూన్ 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇదే సమయంలో జూన్ 10వ తారీఖున రాష్ట్రపతి ముర్ము గారు విశాఖ రాబోతూ ఉన్నారు. విశాఖలో గిరిజన యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవంలో ఆవిడ పాల్గొనబోతూ ఉన్నారు. రాష్ట్రపతి గిరిజన యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవంలో పాల్గొనబోతున్నారంటే అటువైపు అందరూ చూస్తున్నారు, విశాఖ వైపు చూస్తూ ఉన్నారు. రాష్ట్రపతి వస్తున్నారంటే విశాఖ వైపు అందరూ చూస్తారు. భారతదేశంలో ఉండేటువంటి అందరూ చూస్తారు, అలాగే ప్రపంచంలో ఉండే అందరూ విశాఖ వైపు చూస్తారు. గిరిజన యూనివర్సిటీని పెట్టారు. గిరిజన యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి అక్కడికి వస్తున్నారనగానే అటువైపు చూస్తారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు భారీగా చేస్తున్నారు, పగడ్బందీగా చేస్తూ ఉన్నారు. 10వ తారీఖున ఆవిడ రాబోతూ ఉన్నారు. ఆవిడ స్నాతకోత్సవంలో పాల్గొని ఆవిడ వెళ్ళిన తర్వాత వారం రోజులకే జూన్ 21వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖ రాబోతున్నారు. విశాఖలో జరిగేటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఆయన పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారు. ఆ రోజున దాదాపు 5 లక్షల మంది విశాఖలో ఆ యోగా దినోత్సవంలో పాల్గొనబోతూ ఉన్నారు. అంతర్జాతీయంగా మొత్తం చూడబోతూ ఉన్నారు. వరల్డ్ వైడ్ మొత్తం విశాఖ వైపు చూడబోతున్నారు. అది కేవలం యోగా ప్రపంచ యోగా దినోత్సవం కిందే కాకుండా విశాఖ వైపు అందరూ చూసేలాగా ఈ కార్యక్రమాన్ని విశాఖలో నిర్వహిస్తూ ఉన్నారు. మరి యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయడానికి ఇప్పటి నుంచే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని సిద్ధం చేస్తూ ఉన్నారు. మహానాడు వేదికగా చేసుకొని యోగా ఆంధ్ర అనే దాన్ని పగడ్బందీగా తీసుకెళ్ళాలి, విజయవంతం చేయాలి. జూన్ 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సక్సెస్ చేయాలనేటువంటి ఒక తీర్మానం కూడా చేశారు. యోగా ప్రాముఖ్యత గురించి ఆయన చెప్పారు. ప్రాక్టికల్గా ఆయన యోగా చేసి చూపించారు. ఒక 2 నిమిషాల పాటు కళ్ళు మూసుకొని యోగా చేస్తే కనుక, ధ్యానం చేస్తే కనుక ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీరే అబ్జర్వ్ చేయండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, లీడర్కు ప్రాక్టికల్గా చేసి చూపించారు చంద్రబాబు గారు మహానాడు వేదికగా చేసుకొని. ఎప్పటి నుంచో యోగా చేస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన దైనందిన జీవితంలో అదొక భాగం. ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారు చలాకీగా ఉండటానికి కానీ, యూత్ లాగా ఆయన స్పార్క్గా వ్యవహరించడానికి కానీ, యాక్టివ్గా ఉండటానికి కానీ యోగా కారణం అని చెప్పి ఆయన చెప్తూ ఉంటారు. అలాగే ఆయన తీసుకున్నటువంటి ఆహారం గురించి కూడా చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆయన ఏ వేదిక మీదకి వెళ్ళినా, ఏ పర్యటనకి వెళ్ళినా ఆయన ఆహారపు అలవాట్ల గురించి, ఆయన దైనందిన కార్యక్రమాల గురించి, ఆయన చేసేటువంటి యోగా, మెడిటేషన్ ఇలాంటి వాటి గురించి చెప్తూ ఉన్నారు. యాక్చువల్గా 4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజలందరినీ కూడా యోగా దిశగా తీసుకెళ్ళాలి, యోగా దిశగా ఆలోచింపజేయాలనేటువంటి దాంతో చంద్రబాబు నాయుడు గారు ముందడుగు వేస్తూ ఉన్నారు. ప్రతి వేదిక మీద ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. ప్రాక్టికల్గా ఆయనే కొన్ని మెడిటేషన్ టెక్నిక్స్ చెప్తూ ఉన్నారు. అంటే 21వ తారీఖుకి అందరిని సన్నద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉండేటువంటి 2 కోట్ల మందిని దీంట్లో ఇన్వాల్వ్ చేయాలనేటువంటి లక్ష్యంగా పెట్టుకున్నారు. డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా ఇంకా ఆ సంఖ్య పెరగాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించడానికి సిద్ధమయ్యారు. విశాఖపట్నంలో 5 లక్షల మంది ఒకేసారి యోగా చేయబోతున్నారు. నరేంద్ర మోడీ గారు దాంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అందరూ విశాఖ వైపు చూడబోతున్నారు. గత నెలలో అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చారు. ఆ రోజున పునర్నిర్మాణ కార్యక్రమానికి నరేంద్ర మోడీ గారు వచ్చిన సందర్భంగా ప్రత్యర్థి పార్టీలు మళ్ళీ ప్రారంభోత్సవం అని చెప్పి ఒక రకంగా గేలి చేస్తూ మాట్లాడారు, వ్యంగ్యంగా మాట్లాడారు. కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన, ఒక్కసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పునర్నిర్మాణ కార్యక్రమానికి వచ్చారు అని అంటే ప్రపంచ దేశాలన్నీ ఇటు చూస్తాయి, భారతదేశం అంతా ఇటు చూస్తుంది, అమరావతి బ్రాండ్ పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశం ఆయనది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు పారిశ్రామికవేత్తలు రావడానికి కొన్ని సందేహాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు అనుకూలంగా లేవు అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. వీటన్నిటికీ సమాధానంగా
అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన పునర్నిర్మాణ కార్యక్రమానికి శంకుస్థాపనకు ప్రారంభోత్సవాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించారు. ఆయన అనుకున్నది సాధించారు. ఆయన అనుకున్న విధంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు, సక్సెస్ అయ్యారు. అందుకే ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి ఇండస్ట్రీస్టులు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, వాణిజ్యవేత్తలు కానీ, భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళు కానీ అమరావతి వైపు చూశారు. అమరావతిలో ఏదో జరుగుతుంది, అమరావతిలో ఏదో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం అయ్యాయి అనేటువంటి ఒక చర్చ మొదలైంది. దానికి తగిన విధంగానే చంద్రబాబు నాయుడు గారు ఏడీబీ బ్యాంక్ నుంచి, ప్రపంచ బ్యాంక్ నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారుగా 60,000 కోట్ల రూపాయలు విలువైన పనులకి అక్కడ శ్రీకారం చుట్టి అక్కడ పనులు జరిగేలా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. ఇంకొక వైపు పోలవరం, దాని నిర్మాణం 2027కి పూర్తి చేయాలని చెప్పి అనుకుంటున్నారు. 2047 విజన్ సాకారం కావాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలి. తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు ఇంటరప్షన్ లేకుండా అధికారంలో ఉంటేనే 2047 సాధ్యం అని చెప్పి మహానాడు వేదికగా చేసుకొని క్యాడర్కి, అలాగే లీడర్లకి, ప్రజలకి ఒక దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. ఇదంతా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రయత్నం ఎందుకు అని అంటే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని పెంచుకునేదానికి. ఇప్పుడు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని పెంచడానికి మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, కానీ బ్రాండ్ వాల్యూ అనేది మనం క్యాలిక్యులేట్ చేయలేం. ఒక సంస్థకి ఒక బ్రాండ్ ఏర్పడిందంటే ఆ బ్రాండ్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయడం అనేది కష్టం. వాస్తవ విలువ కన్నా బ్రాండ్ వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది. మనం చూస్తున్నాం చాలా సందర్భాల్లో మార్కెట్కి వెళ్ళినప్పుడు బ్రాండ్ కొనుగోలు చేస్తాం. బ్రాండ్ వస్తువులు కొనుగోలు చేయాలంటే దాని వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో బ్రాండ్ క్రియేషన్ అనేది ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం. అలాంటిది అమరావతికి ఒక బ్రాండ్ నేమ్ తీసుకొచ్చి అక్కడ అమరావతికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేటువంటి విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో మరొక 44,000 ఎకరాలు తీసుకొని అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా మరింత విస్తరింపజేయడానికి, అక్కడికి వచ్చేటువంటి వాళ్ళకి భూములని ఇవ్వడానికి ల్యాండ్ బ్యాంక్ని క్రియేట్ చేస్తున్నారు. దానికి అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా సహకారం అందిస్తామని చెప్పి ముందుకు వచ్చారు. తొలి రోజుల్లో కొంత వ్యతిరేకించినప్పటికీ చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో ముందుకు వచ్చి భూములు ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఇదంతా కూడా ఒక పాజిటివ్ వేవ్ తీసుకురావడానికి. చంద్రబాబు నాయుడు గారు మారారంటే మారారు. గతంలో అభివృద్ధి దిశగా ఆయన వెళ్ళేవాళ్ళు, సంక్షేమం కూడా చేసేవాళ్ళు, కానీ సంక్షేమం మరింత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒకవైపు సంక్షేమం, ఇంకొక వైపు అభివృద్ధి దిశగా వెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ కావాలని చెప్పి కోరుకుంటున్నారు. గతంలో ఇలాంటి పదాలు ఎప్పుడు ఉపయోగించలేదు ఆయన, కానీ ఇప్పుడు ఆరోగ్యకరమైన హ్యాపీగా ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ కావాలనుకుంటున్నారు. ఆ దిశగా బ్రాండ్ బిల్డ్ చేయడానికి ఆంధ్రప్రదేశ్కి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ముర్ము గారిని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చిన, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చిన ఆయన ఆలోచన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని పెంచడమే. మరి వీళ్ళిద్దరు వచ్చినందువల్ల ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అమాంతం పెరుగుతుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.